టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనానికి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించకపోవడం నిరాశ కలిగిస్తుందని యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు అన్నారు. యూనియన్ ఎన్నికలతో విలీన ప్రక్రియను ముడిపెట్టడం సరైన విధానం కాదని విమర్శించారు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన ప్రభుత్వంలో విలీనమైతే మన బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో కానీ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిని గురించి కార్మికులలో ఉన్న ఉక్రోషాన్ని గ్రహించి మనకు సంఘాలు ముందట నిన్న వచ్చిన సంఘాలు ఆ రోజు అపహాస్యం చేసిన సంఘాలు ఆర్టీసీ లేదు, మాకుంటేనే ఎలక్షన్ పెట్టండి, మా ఆధ్వర్యంలో చేయండి చెప్పిన విధవలు మీరు ఈ రోజు విలీన ప్రక్రియలో మీరు ఎట్లా ఉంటారని అడుగుతున్నా. నేను ఈ రోజు టీజేఎం స్టేజ్ నుంచి అడుగుతున్నా, ఆన్సర్ చెప్పాలి. యశోదామరెడ్డి అయితే ఈదూరు వెంకన్న ఎన్నిక సమస్యలు తెలియదు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరుతా ఉన్నాం సారీ అన్న. ఎందుకంటే వామపక్ష యూనియన్లో అన్న చాలా కాలం పాటు రాజిరెడ్డి అన్న గారి కార్మికుల గురించి రాష్ట్ర కార్మిక సమాఖ్యలో ప్రధాన కార్యదర్శి పనిచేస్తూ ఉన్నారు. మరి కార్యక్రమ శిబిరానికి వచ్చి తన వంతుగా కార్మికుల తరఫున మద్దతు ఇవ్వడానికి వచ్చినందుకు పేరున కార్మిక లోకం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి శిబిరాన్ని ఉద్దేశించి పరిగి డిపో సెక్రటరీ కృష్ణ గారు మాట్లాడి కోరుతా ఉన్నాం. వివిధ డిపోల నుంచి ఇంకా చాలా మంది మిత్రులు రాబోతా ఉన్నారు. డ్యూటీలు దిగి యాప్లో ఉన్న వాళ్ళు, స్వేర్ యాప్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వచ్చే వరకు మనం కార్యక్రమం చిన్నగా ప్రారంభించుకుందాం. వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యాదగిరి గుట్ట డిపో సెక్రటరీ మురళి గారు. కార్మికులకు వందనాలు. ఈరోజు మనము ఒక అద్భుతమైన జరిగినది. ఈ దీక్షకు వచ్చిన కార్మికులందరికీ నాతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయు అపాయింటెడ్ డేటు ఇవ్వాలని ఈరోజు ఇందిరా పార్కులో మరి మహాదీక్ష కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క మహాదీక్షలో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ముందు యూనియన్ ఎలక్షన్ నిర్వహిస్తాం, ఎన్నికలు అయిన తర్వాత అందులో గెలిచిన యూనియన్ కమిటీలో పెడతామనేది చెప్తా ఉన్నారో అది సరైన విధానం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల ఏదైతే చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది ఉంది. దాన్ని నెరవేరిస్తే యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక ఆర్టీసీ ఉద్యోగులను మరి ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పేసి 2017లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ హనుమంతు గారి ఆధ్వర్యం యూనియన్ స్థాపించి మరి కోరుతా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కడుపుల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మరి విలీనం చేస్తామని మాట ఇచ్చింది. మేము కూడా సంతోషంగానే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ నిన్న మొన్న మరి గౌరవ రవాణా మంత్రి గారు ఎన్నికలు జరిపిస్తాం, ఎన్నికల్లో జరిపించిన తర్వాత గెలిచినటువంటి యూనియన్ ఒక్కోదాన్ని కూర్చోబెట్టుకొని మేము విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అన్ని యూనియన్ పిలిపించి యూనియన్కి ఇద్దరు చొప్పున కూర్చోబెట్టుకొని విలీన ప్రక్రియ చేయాలని కోరుతా ఉన్నాం. మొన్న సమ్మె ముందు ఏ విధంగా చర్చలు చేశారో యూనియన్కి ఇద్దరు పిలిపించి అదేవిధంగా విలీన ప్రక్రియ కూడా అదేవిధంగా మరి మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కానీ కొంతమంది యూనియన్ నాయకులు ఇచ్చిన సందేశం ఉండొచ్చు, రవాణా మంత్రి గారు మాట్లాడడానికి అటువంటి కారణం ఉండొచ్చు, ఎన్నికలు పెట్టమని చెప్తా ఉన్నారు. ఎన్నికలు పెట్టాలని మేము అంటలేము. తెలంగాణ జాతీయ ఆధ్వర్యంలో చెప్తాం ఒకటే, ముందు ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక విలీనం చేయాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విధంగా మొదలు ఆర్టీసీ ఉద్యోగులను మరి ప్రభుత్వం విలీనం చేయాలని కోరుతా ఉన్నాం.